నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్డు భవనాల శాఖ కార్యనిర్వాహక అభియంత ఎస్ఈ కె సర్దార్ సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాలలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కణ. జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ పచ్చని వంశంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. మెడకు కంటి, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టి, చెవులకు గుట్టకమ్మలు, ముక్కు పొడుగుతో మధ్య వయస్సు స్త్రీ మూర్తిలాగా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించబడింది. కుడి చేతితో అభయాన్నిస్తూ ఎడమ చేతితో సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు మన ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించబడ్డాయి. మన తెలంగాణ తల్లి కేవలం ఒక విగ్రహం కాదు, ఇది మన రాష్ట్ర ఆత్మ, మన సంస్కృతి, మన పోరాటాల ప్రతిబింబం. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఈ మహోన్నత విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇప్పుడు మన జిల్లా కేంద్రంలో మన కలెక్టరేట్లో ప్రాంగణంలో ఈ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో చాలా గౌరవకారణం. పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు మెట్లతో తెలంగాణ తల్లి హుందాతనాన్ని, సంపదను, సౌందర్యాన్ని చాటుతోంది. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారల్లమ్మ వంటి వీర వనిత పోరాట స్ఫూర్తిని తెలంగాణ తల్లి రూపంలో మనం చూస్తున్నాం. ఈ తల్లి మనందరికీ మార్గదర్శి, మన అభివృద్ధికి ప్రేరణ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు, పోరాడిన ప్రజలకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఈ తల్లి విగ్రహం మనందరిలోనూ తెలంగాణ సంస్కృతి పట్ల, రాష్ట్ర ప్రగతి పట్ల అంకిత భావాన్ని మరింత పెంచుతుంది. మన కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో మనందరికీ స్ఫూర్తినిస్తుంది. శిఖరాలకు తీసుకెళ్లడానికి కృషి చేద్దాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. జై తెలంగాణ, జై హింద్.